10వ తరగతి అర్హతతో రైల్వేలో భారీగా ఉద్యోగాలు ఎంపిక ఎలా ఉంటుందంటే దేశవ్యాప్తంగా అన్ని రైల్వే రీజియన్లలో భారీగా కొలువులు భర్తీకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. 10వ తరగతితో పాటు ఐటీఐ అర్హత కలిగిన వారు ఎవరైనా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. తొలుత ఇచ్చిన ప్రకటన మేరకు ఆన్లైన్ దరఖాస్తులను మే 11, 2025వ తేదీలోపు సమర్పించాల్సి ఉంది. అయితే తాజాగా ఈ గడువును కొంచెం పొడిగించారు. దేశవ్యాప్తంగా అన్ని రైల్వే రీజియన్లలో భారీగా కొలువుల భర్తీకి రైల్వే శాఖ గత నెలలో నోటిఫికేషన్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 9,970 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ మేరకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ పోస్టులకు 10th, ఐటీఐ, డిప్లొమా, గ్రాడ్యుయేట్ డిగ్రీలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే తొలుత ఇచ్చిన ప్రకటన మేరకు ఆన్లైన్ దరఖాస్తులను మే 11, 2025వ తేదీలోపు సమర్పించాల్సి ఉంది. అయితే తాజాగా దరఖాస్తు గడువును పొడిగిస్తున్నట్లు ఆర్ఆర్బీ ప్రకటించింది. దీంతో మే 19, 2025 వరకు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం లభించింది. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు గడువు తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ నోటిఫికేషన్ కింద అహ్మదాబాద్, అజ్మేర్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, బిలాస్పూర్, చండీగఢ్, చెన్నై, గువాహటి, జమ్మూ అండ్ శ్రీనగర్, కోల్కతా, మాల్దా, ముంబై, ముజఫర్పూర్, పాట్నా, ప్రయాగ్రాజ్, రాంచీ, సికింద్రాబాద్, సిలిగురి, తిరువనంతపురం, గోరఖ్పూర్ రీజియన్లలో నియామకాలు చేపట్టనున్నారు. 10వ తరగతితో పాటు ఐటీఐ పూర్తి చేసిన వారు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. లేదా సంబంధిత విభాగంలో 3 ఏళ్ల ఇంజనీరింగ్, డిప్లొమా, ఇంజనీరింగ్ డిగ్రీ చేసిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల వయోపరిమితి జూలై 1, 2025 నాటికి 18 నుండి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్ల సడలింపు ఉంటుంది. దరఖాస్తు ఫీజు ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికోద్యోగులు, మహిళలు, ట్రాన్స్జెండర్, మైనారిటీ, ఈబీసీ అభ్యర్థులకు 250, జనరల్ అభ్యర్థులకు 500 చొప్పున చెల్లించవలసి ఉంటుంది. రాత, వైద్య పరీక్షల ఆధారంగా ఉద్యోగాల ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి ప్రారంభ వేతనం నెలకు 19,900 రూపాయలతో పాటు ఇతర అలవెన్స్లు కూడా ఉంటాయి. ఆర్ఆర్బీ రీజియన్ల వారీగా ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి. అహ్మదాబాద్ రీజియన్ లో పోస్టుల సంఖ్య 497, అజ్మేర్ లో 820, ప్రయాగ్రాజ్ లో 588, భోపాల్ రీజియన్ లో 664, భువనేశ్వర్ రీజియన్ లో 928, బిలాస్పూర్ లో 568, చండీగఢ్ రీజియన్ లో 433, చెన్నై రీజియన్ లో 362, గువాహటి రీజియన్ లో 30, జమ్మూ అండ్ శ్రీనగర్ రీజియన్ లో 8, కోల్కతా రీజియన్ లో 720, మాల్దా రీజియన్ లో 432, ముంబై రీజియన్ లో 740, ముజఫర్పూర్ రీజియన్ లో 89, పాట్నా రీజియన్ లో 33, ప్రయాగ్రాజ్ లో 286, రాంచీ రీజియన్ లో 1213, సికింద్రాబాద్ రీజియన్ లో 1500, సిలిగురి రీజియన్ లో 95, తిరువనంతపురంలో 148, గోరఖ్పూర్ రీజియన్ లో పోస్టుల సంఖ్య 100గా ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎటువంటి అప్డేట్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి.